ప్రస్తుతం మన ఇండియాలో పీక్ సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. చాలా మంది వేసవి సెలవుల్లో పిల్లల్ని తీసుకుని అమ్మమ్మల ఊళ్ళకి వెళ్ళడం సహజమే. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. గతంలో మాదిరిగా కాకుండా వేసవి సెలవులు విదేశాల్లో గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇక అమెరికాలో ఇండియన్స్, ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉన్నారు. వచ్చే నెల 22 తర్వాత నుంచి అక్కడ స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. కాబట్టి ఇండియాలో ఉండే తాతలు, అమ్మమ్మలు, మనువులు, మనవరాలతో ఈ వేసవులు గడిపేందుకు వెళుతూ ఉంటారు. దీంతో ఎయిర్లైన్స్ విమాన ఛార్జీలు విపరీతంగా పెంచేస్తాయి. గతంతో పోల్చుకుంటే ఛార్జీలు రెట్టింపయ్యాయంటున్నారు. తాజాగా ఒక యువతి అమెరికాకు వెళ్లి అక్కడ ఖర్చులు చూసి షాక్ అయింది. ఇవేం ఖర్చులరా బాబు అంటూ విసుగు ప్రదర్శిస్తూ ఒక వీడియో విడుదల చేస్తుంది. దీనిపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అమెరికన్ డ్రీమ్ చాలా కాస్ట్లీ గురు అంటూ ఆమె కాస్త విసుగే ప్రదర్శించారు. ఆమె అమెరికా అనుభవాలు, ఇక్కడ ఖర్చుల గురించి ఏమంటున్నారో ఒక లుక్ వేద్దాం. మన దేశంలో ప్రస్తుతం పీక్ సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. ప్రజలు వేడి నుంచి విముక్తి పొందడానికి చలి ప్రదేశాలకు లేదా విదేశాలకు వెళుతూ ఉంటారు. ఇక మన ఇండియాకు చెందిన వారు సాధారణంగా అమెరికాలో వేసవి మొదలు కావడానికి ముందే తమ పిల్లల వద్దకు వెళ్లి మనమలు, మనమరాళ్లతో ఈ వేసవి సెలవులు గడిపిస్తూ ఉంటారు. వచ్చే నెల 22 నుంచి అమెరికాలో స్కూళ్లకు వేసవి సెలవులు. దీంతో అమెరికాకు వెళ్లే విమానాలు ఇండియన్స్తో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం యుద్ధం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల డాలర్ మార్కతో రూపాయి విలువ పడిపోవడంతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. $100 చెల్లిస్తే కానీ $1 కూడా లభించని పరిస్థితి. సాధారణంగా అమెరికన్లు $10, $20లను పెద్దగా పట్టించుకోరు. అదే ఇండియన్స్ విషయానికొస్తే $10 అంటే $1000, $20 అంటే $2000 అంటూ మనసులోనే లెక్కేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇండియాకు చెందిన ఓ యువతి అమెరికాకు వెళ్లొచ్చి అక్కడ ఖర్చులు చూసి లబోదిబోం అంటున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. ఇక ఆమె వాదన విషయానికొస్తే ఉబర్లో ప్రయాణిస్తే 6300 చెల్లించానని, 3 దోసలు తింటే 5300 చెల్లించానని వాపోయారు. అమెరికాలో టూర్ చాలా కాస్ట్లీ అంటూ అమెరికా ధరలు చూసి కళ్ళు బైర్లు కమ్మాయని చెప్పుకొచ్చారు. మనం డబ్బును రూపాయల్లో సంపాదించి డాలర్లలో ఖర్చు పెట్టాలంటే అయ్యే పని కాదని ఆమె అన్నారు. ఆకృతి పాండే అనే యువతి అమెరికా పర్యటనలో తన అనుభవాల్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డంతో అధిక ధరను చెల్లించాల్సొస్తోందని, బలహీనపడ్డ రూపాయి వల్ల భారతీయుల్లో కొనుగోలు శక్తి తగ్గుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాలో రవాణా నుంచి ఆహారం ఖర్చు వరకు రోజువారీ ఖర్చు గురించి ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విదేశాలకు వెళ్లినప్పుడు మన కరెన్సీ బలహీనపడ్డంతో డాలర్ మారకం ద్వారా అదనంగా డబ్బు చెల్లించాల్సొస్తోందని ఆమె వాపోయారు. ఈ వీడియోలో ఆమె బలమైన కరెన్సీ కలిగిన దేశాల్లో ప్రయాణించడం అంటే భారతీయులకు ఎంతో భారంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అమెరికాలో ప్రయాణించే భారతీయులకు అమెరికా అత్యంత ఖరీదైన దేశంగా మారిపోయిందన్నారు. ఇటీవల ఆమె మలేషియన్ రింగిట్, అలాగే థాయ్ బాత్లను ఇండియన్ రూపీతో పోల్చుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఎప్పుడైతే ఆమె అమెరికాలో కాలు మోపి $1 మారకం $93 నుంచి $95 అనేసరికి షాక్కి గురైంది. $1ను రూపాయల్లో మార్చుకోవాలంటే దాదాపు $95 చెల్లించాల్సిందే. దీంతో ఆమె అమెరికాకు ఎందుకొచ్చాన్రా భగవంతుడా అంటూ తనను తాను తిట్టుకున్నారు. ఇక అమెరికాలోని పలు నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఒకవేళ రాత్రిపూట ఎయిర్పోర్ట్లో దిగి గమ్యస్థానానికి చేరుకోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. అమెరికాలో తన అనుభవాల్ని వివరిస్తూ తాను అర్ధరాత్రి పూట ఎయిర్పోర్ట్లో దిగాల్సొచ్చింది. ఉబర్ టాక్సీ ఛార్జ్, ఒక హోటల్ రాత్రిపూట అద్దె అంత చెల్లించుకోవాల్సొచ్చిందన్నారు. సుమారు $67 అంటే దాదాపు 6300 చెల్లించానని, తాను దిగింది హోటల్ కాదు, దాన్ని మోటల్ అనాల్సిందే అన్నారు. హోటల్ అయితే మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆహారం గురించి ప్రస్తావిస్తూ ఇండియాకు అమెరికాకు మధ్య వ్యత్యాసం గురించి ప్రస్తావించారు. సాధారణ కాఫీ తాగాలన్నా $3 నుంచి $4 అంటే దాదాపు $300 నుంచి $400 సమర్పించుకోవాల్సిందే. కాఫీ 7-Eleven వద్ద తాగితే రుచి పచి లేదు. అదే ఇండియాలో అయితే ఈ ధరకు బాదం పాలలో అత్యంత నాణ్యమైన కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ అందిస్తారని ఇండియా కాఫీకి అమెరికా కాఫీకి మధ్య వ్యత్యాసం చూపారు.
ఇదిలా ఉండగా ఇన్స్టాలో ఆకృతి పాండే ఈ పోస్ట్ పెట్టగానే యూజర్ల నుంచి గట్టి రియాక్షన్ వచ్చింది. కాగా పలువురు యూజర్లు ఆమె అమెరికా అనుభవంతో ఏకీభవించారు. తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకొచ్చారు. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడటంతో గ్లోబల్ ట్రావెలింగ్ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నారు. మరో యూజర్ ఇప్పటికే 2 దేశాల్లో పర్యటించొచ్చారు. మూడోసారి విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన వారికి ఇది షాకింగే. కానీ తరచూ వెళ్లి వచ్చేవారికి పెద్దగా ఆశ్చర్యం కలగదని కమెంట్ చేశారు. ప్రస్తుతం డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డం నిజంగానే బాధ కలిగిస్తోందని మరో యూజర్ ఆమెకు సానుభూతి తెలిపాడు. అయితే ఇండియన్స్ చాలా మంది విదేశీ పర్యటనలకు వెళ్లాలని కలలు కంటారు. కానీ విదేశీ పర్యటన అంటే అంత ఆషామాషీ కాదు. జేబుకు భారీ బిల్లు పడుతుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినంత తేలిక కాదు, వాస్తవాలు వేరుగా ఉంటాయన్నారు. విదేశాల్లో దిగి ఖర్చు చేయడం ఒక ఎత్తైతే కొత్త వీసా ఫీజుకు 45,000 ఖర్చు చేయాల్సి వస్తుందని గుర్తు చేశారు. మరో యూజర్ స్పందిస్తూ డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని కమెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ గత వారం తాను అమెరికా ట్రిప్కు వెళ్లొచ్చా, కృతి పాండేతో తాను ఏకీభవిస్తా. అక్కడ ఒక్క అరటిపండు $1 పెట్టి కొనాల్సొచ్చింది. అంటే ఒక అరటిపండుకు దాదాపు ₹100 అని ఆశ్చర్యపోయా. తర్వాత డాలర్ని రూపాయితో ముడిపెట్టడం మూర్ఖత్వం అవుతుందని భావించానని అన్నారు. ఇదంతా చూసినా మరో యూజర్ కాస్త చమత్కారంగా ఈ సనుగుడేంటిపాయ్, డబ్బు ఖర్చు అవుతుందనుకుంటే విదేశాలకు వెళ్లడం మానేయండి, ఇదే అత్యుత్తమం అంటూ కమెంట్ చేశాడు. మొత్తానికి ఈ వేసవిలో అమెరికాకు లేదా యూరప్కు వెళ్లేవారికి రూపాయి డీలా పడ్డంతో అదనపు భారం మోయాల్సొస్తోంది. కాబట్టి కాస్త గుండె ధైర్యం చేసుకుని ఖర్చు చేసుకోండని నెటిజన్లు విదేశాలకు వెళ్లే టూరిస్టులకు ఖరీదైన సలహా ఇస్తున్నారు. కాబట్టి మనం వారికి బెస్ట్ ఆఫ్ లక్, హ్యాపీ జర్నీ అందామా?